స్కిట్ లో పాత్రలు అన్ని కలుపుతారే ఎవరిని ఉద్దేశించడం కాదు. అన్ని సినిమాలు అవన్నీ చెప్పడం ఉద్దేశించేస్తారు. సో నెగిటివ్గా తీసుకోవద్దు. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ముగ్గురు కాలేజీ ఫ్రెండ్స్ 2 years అయిన తర్వాత జాబ్లో వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కలుస్తున్నారు. చాలా సూపర్ తెలుసా. మా కంపెనీలో జాయిన్
ఫోన్ యొక్క సీక్రెట్ కోడ్ నాకు తెలుసు. నేనే సీక్రెట్ కోడ్ డయల్ చేసి నేనే చేసుకుంటాను. మాకు తెలుసా మా యాప్ లో ఫ్రైడే క్యాజువల్స్, మండే టు థర్స్డే ఓన్లీ ఫార్మల్స్. సో ఏంటంటే ప్రొఫెషనల్ గా ఉంటాం. ఐపీఎల్ లో తెలుసా అసలు ఏ స్కూల్ మా కంపెనీలో తెలుసా ఓన్లీ 2 టెలిఫోనిక్ రౌండ్స్ తీసేసుకుంటారు అంతే. మామూలు చెప్తాను ఏంటి మీ కంపెనీలో 4 రౌండ్స్ ఇక 2 టెలిఫోనిక్ రౌండ్స్. అందుకే ఐపీఎల్ గొప్ప. సరే కొట్టుకోండి తర్వాత కొట్టుకోవద్దు. ఓకే, సో ఇక్కడ ఎవరో గొప్ప అనేది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదో కోతి ఉన్నట్టు ఉంది. సో మనం ఒక పన్ను పెట్టుకోమా. ఓకే ఎక్కడైనా ఓకే. సో ఏంటంటే ఫస్ట్ ఆ కోతిని ఎవరైతే తగ్గుతారో వాళ్ళే ఓకేనా. ఇంతకుముందు డైలాగ్ చెప్పింది మరి చెప్తే ఇంకా బాగుంటుంది. అప్పారావు అంటాడు సుబ్బారావుతో, అరే ఏంటో మీ ఇంట్లో దొంగలు పడి అన్ని దోచుకొని పర్సు నాగా అన్ని దోచుకొని కనీసం నోటు మెరిపి అరవలేవా ఎవరైనా సాయం చేసే వాళ్ళు అంటే సుబ్బారావు అంటాడు, అరే అనిస్తే నోటు మీద 2 బంగారు పనులు కూడా తీసేసుకోపోతాడు. సరే ఇంకో సరే చింటూ పట్టుకొని ఇద్దరు చింటూ గడు పెళ్లి చూపుకి వెళ్తాడు. పెళ్లి చూపుకి వెళ్ళి దెబ్బ తీసి వస్తాడు. అయితే బంటుగానికి చెప్తుంటాడు, అరే నేను పెళ్లి చూపుకి వెళ్ళాను కదా నన్ను తల్లితో తరమేశారు అన్నాడు. అయితే బంటు అంటాడు ఎందుకు రా అని. చింటూ అంటాడు, అరే వాళ్ళ అమ్మాయి బంగారం అని అన్నట నేను అప్పటి పెట్టుకోవచ్చా అని అన్నాను, అందుకు నన్ను తల్లి తరమేశాను అని అన్నాడు. ఇంకా నమ్మట్లేదు మా ఆఫీస్లో టీవీ అంటే పని చేయకుండానే ఉంటాడు. రాత్రి 12 కానీ 1 కానీ 4 కానీ చేయకుండానే ఉన్నాడు. పని ఉన్నా లేకుండా భుజం పెట్టి పని చేసుకుంటాడు. బాధ నీకు ఎంత చెప్పినా ఏడవలేదండి, నీతో నేను పంచుకుంటున్నాను.
సరేనా? ఓకే రైట్